రాయలసీమ జిల్లాల్లోకి వెళ్దాం. రాయలసీమ 4 జిల్లాలు కలిపినటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాలు కలిపితే రాయలసీమ. గతంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 4 జిల్లాల్లో 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి కడప, 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి కర్నూలు, 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి అనంతపురం, 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి చిత్తూరులో అంటే 52 స్థానాల్లో గతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది కేవలం 3. అందులో ముఖ్యంగా కడప జిల్లా గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. బద్వేలు, రాజంపేట, కడప, రైల్వే కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కలిపితే ఉమ్మడి కడప జిల్లా. అయితే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 10 స్థానాలకి 10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా 2014లో కూడా మనం పరిశీలించినా కూడా 2014లో కూడా 9 స్థానాలు గెలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా తన సత్తాను చాటుకుంది. అంటే కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చింది గత 2 ఎన్నికల్లో. కానీ ఈసారి ఈక్వేషన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో క్లియర్గా స్ప్లిట్ కనిపిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. సునీత బహిరంగంగానే వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్తోంది. మరోవైపు సొంత చెల్లెలు షర్మిల ఆమె కూడా తిరుగుతూ ఉంది. జగన్ మోసకారి మాటలు మార్చేటటువంటి వ్యక్తి అంటూ కూడా కామెంట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కీలక ఫ్యాక్టర్లు పోషించే అవకాశం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. మరి యాజ్ ఆఫ్ టుడే ఎన్నికలు కనుక జరిగితే ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం ఉన్నటువంటి స్థానాల సంఖ్య 10. ఇప్పటికిప్పుడు కనుక కడపలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్లియర్గా 4 స్థానాలు కనిపిస్తున్నాయి. కూటమికి అనుకూలంగా క్లియర్గా 2 స్థానాలు కనిపిస్తుంటే 4 స్థానాల్లో ఫైట్ కనిపిస్తోంది. ఈ 4 స్థానాల్లో కూడా అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి హోరాహోరీ పోరు ఉండేటటువంటి 4 స్థానాల్లో 2 స్థానాల్లో కూటమి సభ్యులు, 2 స్థానాల్లో వైసీపీ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఇదే కడప నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో పార్లమెంట్లో గెలిచారు. తర్వాత అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ తరపున పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనూహ్యమైనటువంటి విజయాలు సాధించారు. ఇది కడపకు సంబంధించినటువంటి వివరాలు.